అందరికీ నమస్కారం. అట్లాగే పిల్లలకి అందరికీ నా శుభాశీస్సులు. ఎలా ఉంది స్కూల్? ఎలా ఉన్నారు మీరందరూ? అవునా? చాలా సంతోషంగా ఉన్నారా? ఎందుకు సంతోషంగా ఉన్నారో చెప్పండి నాకు. చెప్తావా? రండి, ఎవరో రండి. మీరు సంతోషంగా ఎందుకున్నారో ఒకటి చెప్పండి నాకు. ఎందుకు సంతోషంగా ఉన్నావో చెప్పు. మాకు కంప్యూటర్ ల్యాబ్ వచ్చింది, మేము బాగా యాక్టివిటీస్ అనేవి నేర్చుకున్నాం. డాన్స్ కానీ మిషన్ ఎంబ్రాయిడరీ అన్ని యాక్టివిటీస్ కూడా మాకు జరుగుతున్నాయి. అవునా? ఎన్నో క్లాస్ నువ్వు? 7th క్లాస్. పెద్దవారు మరి పూజలు మరి ప్రముఖ పారిశ్రామికవేత్తలకి ఇంత మంచి ఆలోచన వచ్చి పిల్లల్ని మరి డెవలప్ చేసే స్టేజ్లో వారు ఈ గ్రామంలోనే చదువుకొని ఇక్కడే మరి డెవలప్ అయ్యి ఇంత ప్రముఖ ప్రజ్ఞావంతులైనటువంటి వారికి ఆలోచన వచ్చి మరి అసలు ఆలోచన రావడం అనేది చాలా గొప్ప గ్రేట్. ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని మాకెందుకులే, మేము బాగుంటే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు, మా ఫ్యామిలీస్ బాగుంటే చాలు అనుకుంటారు. అలాంటిది ప్రజల సంక్షేమం కోసం ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో వారు పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అభినందనీయము. చాలా మీకు థ్యాంక్స్ అండి. మీ అందరికి కూడా మనందరం కూడా వారిని చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ కూడా ఏం నేర్చుకోవాలంటే, మరి మాకైతే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 5 కిలోమీటర్లు బయటకు వెళ్ళి స్కూల్కి నడిచి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. అప్పట్లో మాకు సెల్ ఫోన్స్ లేవు, మరి అదేవిధంగా కంప్యూటర్స్ లేవు, ల్యాప్టాప్స్ లేవు, పుస్తకాలు కూడా ఉండేవి కావు. గవర్నమెంట్ మరి అప్పుడు పెద్దగా ఇచ్చే టైం కూడా కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా మీకు సర్వస్వం మరి ప్రభుత్వం వారు అన్నీ మీకు ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు మన పారిశ్రామికవేత్త గారు మన స్కూల్ యాజమాన్యానికి కూడా కొన్ని కంప్యూటర్స్ ఇవ్వడం అనేది జరిగింది. వారు చాలా మరి ఎంతో ప్రేమతో మరి అభిమానంతో మరి తన స్వశక్తితో తన సొంత మరి నిధులతో ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వాటిని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని వాటిని మన యొక్క కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి మంచి ఉన్నత స్థానాల్లో, అంటే ఎలా 10th క్లాస్ ఒక మంచి హై ర్యాంకులో రావాలి. వచ్చినటువంటి వాటికి ట్రిపుల్ కానీ అదేవిధంగా మెడిసిన్ కానీ ఇంకా మంచి మంచి కోర్సులో చదవడానికి ఫాస్ట్గా అంటే స్టెప్స్ తీసుకొని కష్టపడి చదవాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అంటేనే కొంతమందికి చిన్న చూపు అనిపిస్తుంది. ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, కార్పొరేటెడ్ స్కూల్స్ అయితే బాగా మార్క్స్ వస్తాయి, మంచిగా చదివిస్తారు అని. కానీ వాటి దీటైన విధంగా మన స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు కానీ మరి చెప్పే టీచర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చెప్తున్నారు. అదేవిధంగా మరి ఇండస్ట్రీస్ మరి ప్రముఖ పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్ బాబు గారు, కాకుమారి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ గారికి ముందుగా ప్రత్యేక
నమస్కారములు, ధన్యవాదములు. అలాగే వారి టీం మరి ఇస్రో సైంటిస్ట్ గారికి, అలాగే సురేష్ బాబు మరి మెంబర్ గారికి, మామిళ్ళపల్లి రామగోపాల్ ఎగ్జిక్యూటివ్ గారికి, ఈ కార్యక్రమంలో మరి నడిపిస్తున్నటువంటి ఎంపీఓ గారికి, ఎంఈఓ గారికి, ఇంకా మరి హై స్కూల్ యాజమాన్యానికి, హెడ్ మాస్టర్ గారికి, మీడియా ప్రతినిధులకు, మరి మా చిన్నారులందరికీ, చదువుకున్న పిల్లలకి, ఈ స్కూల్ కలెక్టర్ మేడం కూడా మరి హెడ్ మాస్టర్ గారు అన్నట్టు చాలా ప్రశంసించడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా మన గవర్నమెంట్ మండలంలో చేసేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మండల ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ముందడుగు వేసి ప్రతి ఒక్క పనిని కూడా మిడ్ డే మీల్ విషయంలో కానీ, ఇంకా కార్యక్రమం మండలంలో జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఎంపీడీఓ గారి దగ్గరకు పరిశీలిస్తూ, మరి అదేవిధంగా పంచాయతీరాజ్ ఏఈస్ కానీ, ఇంకా కాలువలు, డ్రైనేజీలు, వీటన్నిటిని కూడా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. మన మండలం కూడా స్టేట్లో గుంటూరులో మన మండలాలు, గుంటూరులో ఎన్ని మండలాలు ఉన్నాయో 3వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం అంతే. చాలా మండలాలు లాస్ట్ ప్లేస్లో వస్తుంది. ఈ మండలం చాలా చివరన్నా కూడా లాస్ట్ ప్లేస్లో కొంచెం దూరంలో ఉన్నా కూడా టౌన్కి చాలా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అది మన అందరి కృషి. మన అది కూడా శ్రద్ధగా నేర్చుకోండి. ఓకే, తర్వాత ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఏదన్నా కంప్యూటర్ ఎప్పుడన్నా ఆన్ కాకపోయినా పని చేయకపోయినా పొరపాటు కూడా మీరు ఆ వైర్లు పీకడం కానీ చేయకూడదు. ఆపరేట్ చేసేప్పుడు ధైర్యంగా ఆపరేట్ చేయండి. ఏం పెట్టినా ఏం కాదు. కానీ ఏదన్నా పని చేయకపోతే ఆ యూజ్గా ఉంది